అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు. వారితో మాట్లాడదాం. భరతరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. భరతరెడ్డి గారు, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎలాంటి రాజకీయ వేడి రగిలిస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిపించి ప్రతిపక్షాల టార్గెట్గా, అంటే వాళ్ళ గెలుపుని అడ్డుకుంటూ, వాళ్ళు ఎక్కడైనా వాళ్ళ డబ్బుల్ని అడ్డుకుంటూ, ఎక్కడ ఎలాంటివి జరగకుండా ప్రతిపక్షాలు ఎక్కడెక్కడ కట్టడి చేసింది, ఈ విధమైన రాజకీయం చేసిందని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు అందరూ విమర్శలు చేస్తున్నారు బీఆర్ఎస్ మీద. ఇప్పుడు ప్రధానంగా తెర మీదకి వస్తున్న అంశం సార్, అలహాబాద్ హైకోర్టు గతంలో ఇందిరాగాంధీకి కూడా ఇదే విషయానికి సంబంధించి అనర్హత వేటు వేసిన పరిస్థితుంది. ఇప్పుడు దాన్ని ఉటంకిస్తూ కొన్ని విశ్లేషణలు అయితే జరుగుతుంది. ఎట్లా చూస్తారు సార్? నిజంగా అది ఇంప్లిమెంట్ ఇక్కడ తెలంగాణలో జరిగే అవకాశం ఉందా? ఈరోజు ఆ వార్తా కథనాలు మనం చూసుకున్నట్టయితే ఇది కొత్త చర్చకు దారితీసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దాదాపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. యాక్చువల్గా లిక్కర్ కేసు అనేది ప్రధాన వార్త అయినప్పటికీ ఇప్పుడు ఆ వార్త పక్కన పడిపోయి టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది పెద్ద చర్చ అయింది. మామూలు పెద్ద చర్చ కాదు. అధికారంలో ఉన్న అధికారులు, పోలీస్ ఆఫీసర్లు ఎంతవరకు వాడుకోవాలనే దాని మీద మొత్తం ఒక్కొక్కరి వాళ్ళ స్టేట్మెంట్స్ వింటుంటే ఇన్ని రకాలుగా చేయొచ్చా అనేది కూడా, అధికారంలో ఉన్న వాళ్ళు ఇన్ని రకాలుగా చేయొచ్చా అనేది ఇప్పుడు వాళ్ళ అధికారులు ఓపెన్గా చెప్తున్నారు. వాళ్ళు మేము ఈ టీం ఏర్పడ్డదే, ఈ టీం లక్ష్యమే, ఎస్ఐబి టీం లక్ష్యమే కేవలం ప్రత్యర్థుల్ని ఫోన్ ట్యాపింగ్ చేయడం, వాళ్ళ యాక్టివిటీస్ని కనుక్కోవడం, వాళ్ళు ఏం చేస్తున్నారు. ఒక ప్రత్యర్థులే కాదు, అధికార పార్టీలో ఉన్న అసమ్మతి నాయకులు, వాళ్ళకు నచ్చని నాయకులు, వీళ్ళ మీద కూడా ట్యాపింగ్ చేయడం. దాంతోపాటుగా వ్యాపారస్తులు, దాంతోపాటుగా చూసుకుంటే సినిమా వాళ్ళు, వీళ్ళందరి మీద ట్యాప్ చేసి కొంత బ్లాక్మెయిలింగ్, కొంత పొలిటికల్ ఇవన్నీ కూడా. చివరికి సూత్రధారులు ఎవరంటే ఎస్ఐబికి స్పెషల్ రిక్రూట్ అయిన ప్రభాకర్ రావు అని చెప్పి అందరు కలిసి ప్రభాకర్ రావు మీద దాదాపు 20-30 మంది వరకు టీం పనిచేసిన దాంట్లో ఇప్పటికే ఒక 10 మంది దాకా అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన దాంట్లో డిఎస్పీలు, ఎస్పీ స్థాయి అధికారులు కూడా ఉన్నారు. వీళ్ళందరిది కూడా ప్రభుత్వం ఎక్స్టెన్షన్ చేసి మరి వాళ్ళని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు మనకు ఈ 2-3 రోజుల నుంచి ఏదైతే స్టేట్మెంట్స్ వస్తున్నాయో ఆ స్టేట్మెంట్స్ ఆధారంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ 2014 నుంచి ఇప్పటి వరకు గెలిచిన వాళ్ళందరి మీద అనుమానాలు రేకెత్తే అవకాశం కనిపిస్తుంది. అప్పటి నుంచి కూడా టెలిఫోన్, ఇప్పుడు మనం ఏ ఉప ఎన్నిక చూసినా బీఆర్ఎస్ గెలుస్తూ వస్తుంది, బీఆర్ఎస్ని ప్రజలు ఆదరిస్తూ వస్తున్నారని చెప్పి కేసీఆర్ చాలా సందర్భంలో బీఆర్ఎస్ నాయకులు గంటాపదంగా చెప్పుకున్నారు. మా పార్టీకి ఎక్కడ వెళ్ళినా గెలుపు. ఇది ఒక్కటే కాదు, జెడ్పీలో కానీ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు ఎక్కడ చూసినా మా దగ్గర ఉన్న, మన తెలంగాణలో ఉన్న అన్ని జిల్లా అది అనుమానం. ఎందుకంటే ఈ పోలీస్ అధికారులు చేసిన పని ఇదే. వీళ్ళ బృందం చేయాల్సిందే, ఎస్ఐబి చేయాల్సిన ఏంది, ట్యాపింగ్ ఎవరి కోసం చేస్తారు? నిబంధనలకు లోబడి కేవలం ఏదైతే తీవ్రవాదుల కార్యక్రమాలు కానీ, నక్సల్స్ మూమెంట్ కానీ, ఇలాంటి సంఘ వ్యతిరేక శక్తుల మూమెంట్స్ని వాళ్ళు పికప్ చేసుకొని వాటిని అరెస్ట్ చేయడానికి ఉపయోగించే ఈ ట్యాపింగ్ అనేది కేవలం రాజకీయ నాయకులు, ప్రత్యర్థులు, అపోజిషన్ పార్టీలు వాటి కొరకే చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజా ప్రాతినిధ్య చట్టం మీరైతే ఏదైతే చెప్పిండో, ఇందిరాగాంధీ నాటి అప్పటికి 71లో ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చిందో అందులో 1-2 అంశాలు ఉన్నాయి. సమాన పోటీ చేసే అభ్యర్థులకు సమాన అవకాశాలు ఉండాలి. నీకు ప్రచారం చేసుకోవడానికి, ఏజెంట్లు నియమించుకోవడానికి, అన్నిటికీ సమాన అవకాశాలు ఉండి వాళ్ళు పోరాడే విషయం. అంటే ఇందిరాగాంధీ సమయంలో సార్ అప్పుడు ఏంది ఫోన్ ట్యాపింగ్ చేశారు? ఆ టైంలో ఫోన్ ట్యాపింగ్ అక్రమాలు జరిగాయని చెప్పి ఆరోపణలు రావడం జరిగింది. కేవలం అక్రమాలతో పాటుగా ప్రభుత్వ వాహనాలు వాడుకున్నారని చెప్పి, ప్రభుత్వ వాహనాలలో ఆమె ప్రచారం చేసుకున్నది, అలాగే ప్రభుత్వ విమానాలలో ప్రయాణం చేసుకుంది. ప్రభుత్వ అంటే ఇప్పుడు దీంతో పోల్చుకుంటే అది చాలా చిన్నది. మనం చూసుకున్నట్టయితే ప్రభుత్వ వాహనాలు వాడుకోవడం, ప్రభుత్వ వ్యవస్థల్ని వాడుకోవడం, పోలీసు అధికారులను వాడుకోవడం, అది టెలిఫోన్ ట్యాపింగ్ కాదు. ఇలాంటిదో 71లో రాజనారాయణ ఆయన అలహాబాద్ హైకోర్టులో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా కేసు వేయడం జరిగింది. ఇక్కడ సమాన అవకాశాలు లేవు, తను అన్ని వ్యవస్థల్ని వాడుకోవడం జరిగింది, దీని ద్వారా ఆమె ఎన్నిక అవ్వడం జరిగింది, ఎన్నిక చెల్లదు అంటూ ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద ఆయన కేసు వేయడం జరిగింది. ఇప్పుడు ఈ కేసులో ఏంటంటే బీఆర్ఎస్ ప్రతిపక్షాలకి సమాన అవకాశం లేకుండా చేసింది
అనేది ఆ కేసు కింద ఏమైందంటే సమాన అవకాశాలు లేవు, మిమ్మల్ని ప్రచారం చేసుకునేలే, మాకు మినిమం డబ్బులు మేము ఖర్చుల కోసం ఎలక్షన్ కమిషన్ ఏదైతే సరే ఆ డబ్బులు దాటి కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నప్పటికీ కొంతవరకు వాళ్ళకు ఖర్చు పెట్టుకునే అవకాశాన్ని ఎలక్షన్ కమిషన్ అధికారంగా ఇస్తుంది. దాన్ని కూడా మమ్మల్ని పెట్టుకొని ఇవ్వలేదు అనే పాయింట్ మీద వీళ్ళు కేసు వేసే అవకాశం ఉంటుంది. అంటే మా వ్యూహాలను పసిగట్టి దెబ్బ కొట్టడం కూడా మా అవకాశాలు దెబ్బతీయడమే. వ్యూహాలు ఫోన్ వినడం, నువ్వు ప్రత్యర్థి జనరల్గా ఎట్లుంటుందంటే నీ వ్యూహం కంటే ప్రత్యర్థి బలాలు బలహీనత తెలుసుకోవడమే రాజకీయ నాయకులు. అందుకే కోవట్లు అనే పదం అక్కడే వస్తుంది. ఒక పార్టీ నాయకుడిని మరో పార్టీలోకి పంపి అక్కడ ఏం జరుగుతుందో విషయాలు మాకు చేరవేయడమే కోవట్ల ఉద్దేశం. ఇది గూఢచార వ్యవస్థలో మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం. వేరే ప్రత్యర్థుల శిబిరాల్లోకి వెళ్ళి వాళ్ళ నుంచి నీకు సేకరించి ఇవన్నీ చూస్తుంటాం. ఈ వ్యవస్థ లేకుండా డైరెక్టే ఫోన్ ట్యాపింగ్. గతంలో అయితే ప్రత్యర్థి పార్టీలో కోవర్టులను పంపి ఆ కోవర్టుల ద్వారా సమాచారాన్ని సేకరించి వీళ్ళు బయటకు చేశారు. ఆ అవకాశం లేకుంటే ట్యాపింగ్ ద్వారానే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడ వెళ్తున్నారు. నిజం చెప్పాలంటే ఇంట్లో ప్రైవేటు సంభాషణలు, భార్యాభర్తల సంభాషణలు కూడా రికార్డ్ చేశారనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ట్యాపింగ్ వ్యవహారం ఖచ్చితంగా కూడా ప్రజా ప్రాతినిధ్య చట్టానికి అంటుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఒకవేళ ఎవరైతే ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ 39 మంది గెలవడం జరిగింది. 39 మంది ఎలా గెలిచారు? టెలిఫోన్ ట్యాపింగ్ నాకు చేశారు. అది కేటీఆర్ చేశారా, కేసీఆర్ చేశారా వదిలేస్తే అధికారులు వీళ్ళకి సహకరించారు. మాకు సమాన అవకాశాలు లేవు, అందువల్లనే మేము ఓడిపోయాం. మా ప్రత్యర్థులు మమ్మల్ని దెబ్బతీశారు. మమ్మల్ని మినిమం డబ్బులు కూడా వాడుకొని మమ్మల్ని ప్రచారం చేసుకొని లేదు. మా ఏజెంట్లను అన్నట్టు ఈ 39 మంది కలిసి ఒక పిటిషన్ వేస్తే ఏం జరిగే అవకాశం? ఖచ్చితంగా హైకోర్టు స్వీకరించే అవకాశం ఉంది. అలహాబాద్ హైకోర్టు తీర్పు ద్వారా ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉన్న కాలంలోనే అనర్హత వేటు వేసిరు. అనర్హత దాని ఫలితమే మనం 75లో అయితే ఈ కోర్టు తీర్పులు అనేది లేట్ అయ్యే అవకాశం ఉంది. 71లో అతను కోర్టులో కేసు వేస్తే 75లో అది తీర్పు వెలువడడం జరిగింది. దాంతోపాటు ఆమెకు మరొకటి కూడా ఆ ఎన్నిక చెల్లదు అని చెప్పడంతో పాటు 6 ఏళ్ల పాటు ఏ ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు కూడా వేయడం జరిగింది ఇందిరాగాంధీ. దాన్ని భరించలేక ఆమె ఎమర్జెన్సీ తీసుకురావడం జరిగింది. ఎమర్జెన్సీకి దీనికి లింక్ ఉంది. ఎమర్జెన్సీ రావడానికి కారణమే సుప్రీంకోర్టు అలహాబాద్ కోర్టు తీర్పుకు ఆమెను 6 ఏళ్ళు ఒక ప్రధాని పదవిలో ఉన్న ఇందిరాగాంధీ 6 ఏళ్ళు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండగాని సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పటికీ సుప్రీంకోర్టు కూడా దాన్ని నిలుపుదల చేయలేదు. ఏది అలహాబాద్ హైకోర్టుకు మీద స్టే ఇవ్వలేదు. దీంతో ఆమెకు ఇంకేం చేయాలని అర్థం కాక ఎమర్జెన్సీ పెట్టేసి ఎక్కడికక్కడ అందరినీ కూడా అన్ని వ్యవస్థల్ని ఎమర్జెన్సీ అనేది పెద్ద చరిత్ర. ఇక దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బోర్డులో నిలబడే పరిస్థితి. ఇప్పుడు వీళ్ళు హైకోర్టులో పిటిషన్ వేస్తే ఈ 39 మంది ఒకవేళ ఆ గెలిచిన వాళ్ళకి అనర్హత వేటు వేస్తే వాళ్ళని అసెంబ్లీకి వచ్చే అవకాశం ఉందా లేదా? లేదు. ఎవరైతే సెకండ్ ప్లేస్లో ఉంటారో వాళ్ళు ఇమ్మీడియట్గా వచ్చి వాళ్ళు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడమే. ఏదైతే అనర్హత వేటుకి సంబంధించి ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకునే వరకు వీళ్ళు సమీప ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎమ్మెల్యే ఇమ్మీడియట్గా కోర్టు కనుక ఈ ఎన్నిక చెల్లదు అని చెప్పి కనుక తీర్పునిచ్చినట్టయితే ఆ తీర్పును అమలు నుంచి వెంటనే వీళ్ళకు ఎవరైతే కేసు వేసిన 2వ స్థానంలో ఉన్న అభ్యర్థి వెంటనే ఎమ్మెల్యేగా వాళ్ళకి అర్హత సాధించే అవకాశం ఉంటుంది. ఆ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దవుతుంటుంది. ఇది కొత్త చర్చ. అది ఇటీవల రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణులు చెప్తున్నది ఏంటంటే ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని మనం చూసుకున్నట్టయితే ఈ కేసు ఇది కూడా ఇమిడి ఉంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద గెలిచిన ఎమ్మెల్యే మీద అక్కడ ఉన్న సెకండ్ ప్లేస్ బీజేపీ ఉండని, కాంగ్రెస్ ఉండని, ఎవరైనా ఉండి వాళ్ళు వెళ్ళి మాకు సమాన అవకాశాలు దక్కలేదు. ఇది గతంలో ఒక తీర్పు ఉంది. అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇందిరాగాంధీ తీర్పుకు సంబంధించి ఒకసారి పరిశీలించండి అని చెప్తే ఆల్రెడీ కేసు గతంలో ఉన్న కేసు తీర్పును అనుసరించి కాకపోతే అది సంవత్సరానికి తీర్పు వస్తుందా, 2 సంవత్సరాలకు తీర్పు వస్తుందా పక్కన పెడితే వేసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎవరైనా ఇప్పుడు 2వ స్థానంలో ఉన్న అభ్యర్థి ఒకవేళ ఓడిపోయిన అభ్యర్థులు ఒక ఛాన్స్ ట్రై చేద్దాం, అయితే 2 ఏళ్ళ తర్వాత అయినా అవ్వచ్చు కదా అని చెప్పి వెళ్ళినట్టయితే వాళ్ళకు 2 ఏళ్ళ తర్వాత అయినా ఒకవేళ కోర్టు తీర్పున అమలు చేసి వాళ్ళు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది టెలిఫోన్ ట్యాపింగ్ అనేది అనేక మలుపులు తిరుగుతూ మొత్తానికి ఈ 39 మంది అభ్యర్థులు గెలిచిన అభ్యర్థులకు కూడా చుట్టుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక పెద్ద కేసులు తలకాయలు ఇప్పటికే అధికారులు అరెస్ట్ అవ్వడం జరిగింది. అరెస్ట్ అయిన 39 నియోజకవర్గాల్లో అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులు ఎవరైతున్నారో అసలు వాళ్ళు పాల్పడ్డారా లేదా, వాళ్ళ కేంద్రంగా వాళ్ళు ట్యాపింగ్ జరిగిందో లేదు, ఇది కూడా చూడాల్సిన అవసరం. వాళ్ళు పాల్పడకపోయినా అధికార పార్టీ నుంచి
ఈ థ్రెట్ ఉంది టెలిఫోన్ ట్యాపింగ్ మీద. ఎందుకంటే నీకు ఈయన రాధాకిషన్ రావు చెప్పిండు, మా అధికార వాహనాల్లోనే డబ్బులు తరలించామని చెప్పడం జరిగింది. మా అధికార పార్టీకి సంబంధించిన డబ్బును మా వెహికల్స్ తరలించడం అని చెప్పిండు. ఆ తరలించిన దాంట్లో దాదాపు వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ తరలిస్తారు, లేదంటే 1-2 కొంతమంది తరలించకపోవచ్చు. ఇప్పుడు కేకే మహేందర్ రెడ్డి కేటీఆర్ మీద ఆల్రెడీ కేసు కూడా పెట్టడం జరిగింది. నా పక్కనే ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది, నా టెలిఫోన్ ట్యాప్ చేయడం జరిగింది, నన్ను వేధించడం జరిగింది అని చెప్పి ఇదే కేసును తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేయొచ్చు. ఈ 39 మందిలో అందరూ చేశారా లేదా అంటే ప్రభుత్వ పరంగా ఎంతమందికి సహకారం లభించింది, ఎంతమంది ఈ వ్యవహారంలో వాళ్ళు వాడుకున్నారు అనేది కూడా నెక్స్ట్ ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. కానీ కొంతమందికి అయితే వాళ్ళు సాయం చేసే అవకాశం ఉంటుంది. బలమైన అభ్యర్థులుగా ఉన్న ఇప్పుడు హైదరాబాద్ మీద అనుమానాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్లో దాదాపు బీఆర్ఎస్ 17 ఎమ్మెల్యే స్థానాలు ఉంటే ఒక రాజాసింగ్ వదిలేస్తే 16 స్థానాల్లో బీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ కూడా ఒక్క స్థానం గెలిచిన పరిస్థితి కనిపించలేదు. ఇలాంటి చోట్ల ఖచ్చితంగా కూడా నీకు 16కు నీకు స్కోరు 100కు వచ్చినప్పుడు ఖచ్చితంగా డౌట్ వస్తుంది కదా, వీడికి 100 మార్కులు ఎట్లా వచ్చాయి, వీడు అసలు ఓడిపోయే ఫెయిల్ అవుతాడు అనుకున్న క్యాండిడేట్ నీకు మిగతా దగ్గరలో నీకు 0 సీట్లు వచ్చి నల్గొండ, ఖమ్మం ఇట్లాంటి జిల్లాల్లో నీకు అసలు సీట్లు రాకుండా హైదరాబాద్లోనే ఎందుకు వచ్చాయి అన్నప్పుడు ఇలాంటి అనుమానాలు వచ్చే అవకాశం. ఎందుకంటే హైదరాబాద్లో అవకాశాలు ఎక్కువ, ట్యాపింగ్ వ్యవహారం ఎక్కువ, ఇక్కడ అధికారులు మొత్తం ఇక్కడనే ఉంటారు. ఇలాంటి అనుమానం జరిగిందా జరగలేదా అనేది సెకండరీ, బట్ ఒక అనుమానం అయితే వచ్చే అవకాశం ఉంది. ఇందులో కొంతమంది ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు వెళ్తారా, ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చూస్తున్నది ఏంటంటే మళ్ళీ ఎన్నికలు ఎందుకు ఉన్న వాళ్ళని మేము చేర్చుకుంటే అయిపోద్ది అనే ఒక అవకాశాన్ని చూస్తున్నారు. ఇదే అవకాశంతో సెకండ్ ప్లేస్ ఉన్న బీజేపీ వాళ్ళు వెళ్తారా? కొన్ని చోట్ల బీజేపీ సెకండ్ ప్లేస్ ఉంది. ఒక కేసు వేసి చూద్దాం, కేసు వేసి చూస్తే గతంలో జరిగిన తీర్పు సంవత్సరానికి 2 ఏళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. అవకాశం వచ్చినా రాకపోయినా కనీసం ఒక కేసు రిజిస్టర్ చేసినాం, ఆ కేసు ద్వారా ఏం జరుగుతుందో చూద్దాం అనేది కూడా ముందు అయితే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనే అంశం అనేది అసలు ఎక్కడెక్కడికి తిరుగుతుందో, ఎన్ని మలుపులు తిరుగుతుందో బీఆర్ఎస్ మెడకైతే గట్టిగా బిగుసుకునే పరిస్థితి అన్ని వైపుల నుంచి బిగుస్తుంది. ఒక పద్మ వ్యూహం అంటాం కదా, పద్మ వ్యూహం లాగా ఒకవైపు లిక్కర్ కేసు, మరోవైపు ట్యాపింగ్ కేసులో అసలు ఈ ప్రభాకర్ రావు వస్తే ఇక్కడ ఉన్న పోలీసు వాళ్ళందరూ ఏం చెప్తారు, పోలీసు ఎస్పీ ప్రభాకర్ చెప్తారు. ప్రభాకర్ ఎవరు చెప్తే చేసిండు అనేది ప్రశ్న. ప్రభాకర్ సొంతంగా అధికారులు ఇప్పటి వరకు బయటకు వచ్చారు. ఇక రాజకీయ నాయకులు ఎవరు? రాజకీయ నాయకులు కేటీఆర్, హరీష్ రావు, ఇదంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది ప్రభాకర్ రావు బయటకు వచ్చినప్పుడు. కాబట్టి ఇది ఇంతటితో ఆగేది కాదు. ఇది ఒక 1-2 ఏళ్ళ వరకు మన లిక్కర్ స్కామ్ ఎట్లయితే సంవత్సరం అంతా సాగిందో ఇది కూడా సాగే అవకాశం ఉంది. ఇది కేసీఆర్ కుటుంబానికి కానీ అలాగే బీఆర్ఎస్ పార్టీకి కానీ చుట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.